హాయ్ ఎవ్రీవన్. 365 డేస్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఒక్కసారి కూడా శాలరీ తీసుకోకుండా కష్టపడేది మన లేడీస్వేనండి. హౌస్ వైఫ్ అవనియండి, ఎంప్లాయీస్ అవనియండి, జాబ్ చేసే వాళ్ళు కూడా సండే వస్తే చాలు ఇల్లు క్లీనింగ్ అని, బట్టలు ఉతకడం అని, పిల్లలని, హస్బెండ్ అని, అత్తిల్లు పుట్టిల్లు ఇవన్నీ చూస్తూనే ఉంటారు. హౌస్ వైఫ్గా ఇంకది డైలీ రొటీనే అనుకోండి. అయినా మన పిచ్చి కానీ కోవిడ్ లాంటి వైరస్సే మనకి హాలిడే డిక్లేర్ చేయలేదు. మిగతావన్నీ ఒక లెక్క చెప్పండి. ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడానికి మనం చాలా చేసి పెడతామండి వాళ్ళకి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు అదే చాలనుకుంటాము. బట్ ఈ అన్నిటి మధ్యలో మన సంతోషాన్ని మర్చిపోతామండి. నేను కూడా అంతే. కానీ సమ్టైమ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాక నాకు కొంచెం టైం దొరుకుతుందండి. ఆ టైంలో అయితే నేను నాకు తెలిసే కొన్ని క్రాఫ్ట్లు చేసి నా బాల్కనీని డెకరేట్ చేసుకుంటాను. నాకు ఎప్పుడైనా బాధ అనిపించినా, లేకుంటే మా మమ్మీ నాకు గుర్తొచ్చినా సరే ఈ బాల్కనీలో కూర్చొని ఇవన్నీ చూసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. మనసులో ఏంటంటే తెలియకుండానే బాధ కూడా పోతుంది. అంటే నా పీస్ఫుల్ అంటే నా మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉండాలని అంటే ఇటువైపు ఇలాగ వస్తుంటాను. అందుకే అప్పుడప్పుడు టైం దొరికినా సరే ఖాళీగా ఉండకుండా ఇట్లాంటి క్రాఫ్ట్లు అనేవి చేస్తూ ఉంటానండి. మనకి ఎంత వయసు వచ్చినా సరే మన ఇష్టాలు అనేది వదులుకోకూడదు అంటారు కదా. నా ఇష్టాలు, నా సంతోషాలు అనేది నా క్రాఫ్ట్ వర్క్లోనే ఉంటుందండి. మరి మీ ఇష్టాలు ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఖాళీ టైంలో మీరేం చేస్తారో అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి.